దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మరి ఈ క్రిస్మస్ కూడా ఎంతో శుభకరంగా జరిగించిన దేవునికి మరి కృతజ్ఞతా స్తోత్రాలు మనందరం చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ప్రత్యేకించి ఈ దినంన మరి ఏంటి అంటే మరి 25వ తారీఖు యేసుక్రీస్తు వారు పుట్టిన దినము, 26వ తారీఖున నా జన్మదినం ఉంది, నా పుట్టినరోజు. మరి నా తల్లిదండ్రులు ఇద్దరు గర్భంలో వద్దు అనుకున్నారు, నిరాకరించారు. ఈ సంతానం వద్దు, ఇక 5వది కూడా నలుగురు మగపిల్లల తర్వాత మళ్ళీ 5వది కూడా మగపిల్లోడే పుడతాడు అని నన్ను గర్భంలోనే చిదిమి వేయాలని అనేక మందులు వేసుకున్నారు నా తల్లిదండ్రులు. మరి నా తల్లి నా తండ్రి ఇద్దరు కూడా నాతో చెప్పడం జరిగింది చిన్నప్పుడే. అయితే మరి వారు నిరాకరించారు, వారు వద్దు అనుకున్నారు. కానీ నేను దేవునికి అవసరమై ఉన్నాను గనుకనే మరి 7వ నెలలోనే నేను అకస్మాత్తుగా భూమి మీదకు వచ్చేయటం జరిగింది. తల్లి గర్భంలో నుండి నా తల్లి అనేవారు, ఈమె పుట్టిగా మరి దేనికో తెలియదు కానీ ఈమె అనునిత్యము చనిపోతుందనే ఎదురు చూశాను. మరి పాలు ఇవ్వడానికి కూడా నేను అసహించుకునేదాన్ని. ఇది ఎప్పుడు చచ్చిపోతుందా, చచ్చిపోతే నేను బాగుండు అనుకునేదట నా తల్లి. మరి అటువంటి మరి ఆ స్థితిలో పుట్టిన నన్ను నా తల్లిదండ్రులు నిరాకరించినప్పటికీ మరి దేవునికి ఎంత అవసరమై ఉన్నానో చూడండి. నేను పుట్టినప్పటి నుంచి కూడా, ఇక నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎవరి ప్రేమ తెలియదు, తల్లిదండ్రుల ప్రేమ తప్ప నాకు. అంతేకాని నా అన్నదమ్ములు కానీ నా అక్క చెల్లెలు కానీ నన్ను ప్రేమించిన వాళ్ళు కారు. నేను ఎప్పుడు నా యొక్క టెస్ట్ మని చెబుతూ ఉంటాను, నా జన్మదినమే లేకుండా ఉంటే బాగుండేది కదా ప్రభా. నేను ఎవరితోనూ ప్రేమించబడట్లేదు, నన్ను ఎవరూ ప్రేమించేవాడు కూడా లేరు, అందవికారంగా పుట్టించావు. మరి 7వ నెలలోనే, అంటే తల్లి గర్భంలో పిండం పూర్తి కాకమునిపే నన్ను 7వ నెలలోనే భూమి మీదకి రప్పించావు దేవా. మరి వీళ్ళు వద్దనుకున్నారు, వీళ్ళు నిరాకరించారు, అయినా నీకు అవసరమైన పాత్రగా నన్ను ఎన్నుకున్నావని వారికి తెలియదు పాపం నా తల్లిదండ్రులకు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నిన్నటి కాలంతో నాకు మరి 67 సంవత్సరాలు ముగిసిపోయినాయి. 68వ సంవత్సరానికి నన్ను దేవుడు మరి మరొక దయాకిరీటంగా ఈ సంవత్సరాన్ని నా జీవితానికి అనుగ్రహించిన దేవాది దేవునికి నేను వేలాది కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. నాది ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి ఒంటరి పోరాటమే, ఒంటరినే. నా సైడ్ ఎవరు అంటూ లేరు, అమ్మ నాన్న తప్ప. నాన్న చనిపోయినాక అయితే నా పరిస్థితి మరీ దుర్భరమైపోయింది. మరి నా చదువు విషయంలో ఆటంకాలు, నేను ఎదుగుతూ ఉండగా ఆటంకాలు, నాకు ఎన్నో సమస్యలు, ఎన్నో మరి హైందవ కుటుంబంలో పుట్టి వచ్చినటువంటి మా వదిన ద్వారా, మా పెద్ద వదిన ద్వారా కూడా నేను చాలా శ్రమలు పడ్డాను. అది నేను గ్రహించలేదు, కానీ ఆమె నా జీవితాన్ని నింపిపెట్టింది. కానీ ఆమెను ఎంతగానో ప్రేమించాను నేను. కానీ మరి దేవుడు చూడండి ఎటువంటి పరిస్థితులు ఎలా నడిపిస్తాడు. మనుషులు మనల్ని అలరి చేయాలని, మనుషులు మనల్ని గేలి చేయాలని, మనుషులు మనల్ని ఏదో చేయాలని తలస్తారు, కానీ మరి వాళ్ళే సిగ్గులు పాలవుతారని వాళ్ళకి తెలియదు పాపం. ఎందుకంటే గడుస్తున్న రోజులన్నీ బాగా నిండుగా తిండి, కూడు గుడ్డ నీరు, నిలవడానికి స్థావరం అన్నీ ఏర్పాటు చేసేసుకున్నారు. సబద్ధాలు చెప్పుకొని మరి నన్ను నా తల్లిదండ్రుల ఇంట్లో లేకుండా వెళ్ళగొట్టించారు. అయినప్పటికీ దేవుడు నన్ను విడిచాడా? దేశం కాని దేశానికి వచ్చి, ఊరు కాని ఊరికి వచ్చి, ప్రదేశం కాని ప్రదేశానికి వచ్చి ఇక్కడ నన్ను దేవుడు తన వాక్య పరిచర్యలో వాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ నేను మరి ఉద్యోగం చేయడం, పిల్లల్ని కనడం, ఆ విధంగా నన్ను దేవుడు ఏ కోశాన నన్ను విడిచిపెట్టలేదండి. నా 15వ ఏటే దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు ఏమనంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయము మరి 8వ వచనం నుంచి కూడా 13 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు చిన్నప్పుడే. అది నేను ఎందుకో నాకు తెలియదు కానండి, ఈ వాక్యాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకునేదాన్ని. ఏమనంటే ఒకసారి చదివి వినిపిస్తాను. మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుండి 13 వచనాల వరకు నేను చదివి వినిపిస్తాను. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా, మీనాక్షి మనోహరం అన్ని బైబిల్ ఆనాడే రాసేసుకున్నానండి. దేవునికి స్తోత్రం. అబ్రహాం సంతానమైనటువంటి మరి మనము అందరం కూడా అబ్రహాం సంతానం నుండి వచ్చిన వారమే. కాబట్టి అక్కడ నేను అబ్రహాం సంతానమా అన్నప్పుడు నేను మీనాక్షి మనోహరం అని పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొకటిగా బూది గంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడా అన్నప్పుడు, దాని కొనల నుండి పిలుచుకున్న దానా మీనాక్షి మనోహరం
సరిపల్లి మీనాక్షి మనోహరం అని నేను పెట్టుకోవడం జరిగింది. మరి ఎందుకు ఆ విధంగా రాసుకున్నానో నాకు తెలియదు కానండి, నిజంగా దేవుడు ఆ వాక్యంతో నాతో ఎంతో మాట్లాడాడు. ఎప్పుడు ఎందుకు దేవా నాకు ఈ స్థితిలో ఇంత మంచి వాక్యం ఇచ్చావు, నేనేమైనా కొనలో జారిపోతానా, లేకపోతే నేను ఎటు కొట్టుకుపోతున్నానా, అసలు ఏంటో నా జీవితం మాకు తెలియదు కదా ఎదిగే కొద్దీ అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని, మరి ప్రార్థిస్తూ ఉండేదాన్ని. మరి ఈ వాక్యాన్ని నేను ఎన్నడూ నా జీవితకాలంలో మర్చిపోలేదండి. నీవు నా దాసుడవనియు 10వ వచనం చదువుతున్నాను. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. చూడండి, నీవు నా దాసుడివి అంటే నీవు నా దాసురాలవి, నేను నిన్ను ఉపేక్షించలేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అప్పుడే చెప్పాడు. చూడండి, ఈ గొప్ప గూఢార్థము ఆ చిన్న వయసులో నాకు తెలియదు, కానీ ఈ వాక్యాన్ని గురించి నేను ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. అబ్బా, ఎంత గొప్ప మాటలండి. అదేవిధంగా దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు సహాయం చేయబడను నేనే. మరి ఈ భయపడకము, దిగులు పడకము, నీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, దిగులు పడొద్దు, నీకు సహాయం చేసేవాడు నేనే అని ఈ గొప్ప మాటలు మరి ఆనాడు రాయబడ్డాయి. ఆనాడు నాకు దేవుడి వాక్యం ద్వారా చూపించారు. మరి అదేవిధంగా 2016లో కూడా నేను మరణించినప్పుడు ఆ రాత్రికాలంలో దేవుడు నాకు దర్శనం ఇచ్చి నా కుమార్తె ఏమన్నారంటే, చెప్పాను అనేకసార్లు చెప్తూనే వస్తున్నాను, ఏమనంటే కొద్ది దినములాగు, తొందరపడకు, భయపడకు, దిగులు పడకు అని నాతో 4 మాటలు పలికి ఉన్న దేవాది దేవునికి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను దేవాది దేవునికి. చూడండి, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఉపేక్షించలేదు. తల్లి గర్భంలో వాళ్ళ ఉపేక్షించినా కూడా నేను నిన్ను ఉపేక్షించలేదు నా కుమార్తె, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. మరి ఇంకో మాట అంటున్నాడు, నేను నీతో చెప్పాను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నా దాసురాలవే, నువ్వు నా దాసుడవే, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అన్నాడు దేవుడు. అదేవిధంగా నా ఒంటరి పోరాటంలో, నా ఒంటరి జీవితంలో ఆయన తోడై ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు దేంతో ఆదుకుంటాడట? నీతి కలిగిన ఆయన హస్తంతో నన్ను ఆదుకుంటాను అని చెప్పి ఉన్నాడు దేవుడు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేదారు. హల్లెలూయా. నన్ను ఎంతమంది దూషిస్తున్నారు, ఎంతమంది చెడ్డ మాటలు పలుకుతున్నారు, ఎంతమంది బూతులాడారో వాళ్ళందరూ కూడా ఈ దినాన నన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. మరి వాళ్ళందరూ కూడా విస్మయంతో ఆశ్చర్యపడుతున్నారు. ఈమె ఇలా తయారైందా, దేవుని వాక్యం ప్రచారం చేస్తుందా, ఈమె ఇంకా బ్రతికుందా అన్నట్టుగా మరి విస్మయం చెందుతూ ఉన్నారు. మరి అట్లాగే నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోదురు. దేవుని స్తోత్రం. ఎంతోమంది వాదించాలని చూస్తారు, ఎంతోమంది నన్ను తిట్టాలని చూస్తారు, కానీ నా మీద చేయి వేసిన వారు, నన్ను దూషించిన వారు మాయమై నశించిపోదురు అన్నాడు దేవుడు. ఒకానొక దినమైన ఇప్పటి వరకునండి చాలామంది నన్ను దూషించి నా మీద చేయి వేసిన వాళ్ళు అష్ట కష్టాలు పడ్డారు, భూమి మీద లేకుండానే పోయారండి. నేను పొమ్మని అనడం లేదు, కానీ దేవుడు చూడండి ఎలా తీర్పు తీరుస్తాడో. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. ఆ వాక్యం అక్షరాల నా జీవితంలో నెరవేరిందండి, నెరవేరుతూనే వస్తూ ఉంది. హల్లెలూయా. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు కానీ వారిని కనుగొనలేకపోదు. నీతో కలహించేవారు ఉన్నారు అనేకులు, కానీ వాళ్ళని కనుగొంటావు, చూద్దాం అనుకుంటావు, కానీ వాళ్ళు ఎక్కడ కనిపించకుండానే కనుగొనలేకపోతావు. నువ్వు వాళ్ళని చూడలేవు, వేస్ట్ వాళ్ళు, ఇక వాళ్ళు నీకు కంటికే కనపడరు అంటున్నారు. అంటే ఏంటి? భూమి మీద నుంచి తుడిచివేస్తాను అంటున్నాడు దేవుడు. నీతో యుద్ధం చేయవారు మాయమై నశించిపోదురు, అభావులగుదురు. చూడండి, నాతో యుద్ధం చేయాలి, నాతో ఎప్పుడు గొడవ పెట్టుకోవాలి, ఒసే అనాలి, మరి చెడ్డ బూతులాడాలి, మంచి వారు ఏమైపోతారట? అభావులవుతారు, మాయమైపోతారట. నిజంగా చూస్తున్నా దేవా, ఎంతో ఓర్పు పడుతూ ఉన్నాను. నీ దేవుడనైనా యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా దేవుడైన, మన దేవుడైన, నా దేవుడైన యెహోవా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవానగు నేను, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పుచూ నా కుడి చేతిని ఆయన పట్టుకొనిచున్నారట. నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అని గొప్ప మాటలు ఈరోజు నేను తలపోసుకుంటూ వెలపోసుకుంటూ ఈ మాటలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ క్షణంలో కూడా నన్ను అపహసించి, నన్ను చెడ్డ మాటలు పలికి,
నన్ను చీపురుతో కొడుతూ కాళ్ళెత్తి చేతులెత్తి నా చెయ్యి ఎరిసేసి బైబిల్తో కొట్టి నువ్వు ఒక భక్తురాలవంటే అన్నటువంటి దుష్టశక్తులు కూడా దేవుడు తలదించేస్తాడు, మాయమై నశించిపోతారు, అభావులగుదురు అంటున్నాడు దేవుడు. నేను వెతుకుతానంట వాళ్ళని, కానీ వాళ్ళు ఎప్పటికీ కనపడరట. మరి దేవునికి స్తోత్రం. ఇది కక్షతో కూడిన మాటలు కాదండి. నా జీవితంలో, నా ఒంటరి పోరాటంలో, నా అద్భుతమైన జీవితంలో నేను పోరాడుతూ వస్తూ ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా స్టిల్ నేను అదే యుద్ధంలో ఉంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.